మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక సరదా కథ. వినడానికి బావుంటది గానీ, కొన్నిసార్లు మనం ఎలా పాటిస్తామో, మనకు చెప్పిన నీతి వాక్యాలు గానీ, మనకు చెప్పిన మంచిని గానీ, కొన్నిసార్లు మర్చిపోతాం. దానికి సంబంధించిన కథ. అయితే సరదా కథ గానీ, దాంట్లో చాలా మీనింగ్ ఉంది. సో, తెలుసుకుందాం ఒకసారి. అయితే ఒక ఊర్లో ఒక సన్యాసి ఉండేవాడనమాట. అతనేంటంటే సన్యాసి ఆయన ఆహ్, అతనికి ఒక బిజినెస్ ఉండేది. ఏం బిజినెస్ అంటే ఎవరైనా వచ్చి నీతి వాక్యాలు అడిగితే డబ్బులకి ఇచ్చేవాడనమాట. డబ్బులిస్తే నీతి వాక్యాలు ఇచ్చేవాడు. అతని పేరు ధర్మపాలుడు. అయితే ఆయన చిన్న బిజినెస్ గదా! అది. ఏం లేదు. జీవితానికి సరిపోయే నీతి వాక్యాలు. అదే ఊర్లో ఒక ధనవంతుడున్నాడు. చాలా డబ్బుంది. అయితే అతను టెస్ట్ చేద్దామని డబ్బు బాగుంటే ఏంటి ట్రై చేద్దాం అనుకుంటారు గదా! అందరూ ధర్మపాలుడి దగ్గరికెళ్ళి బాగా ఆహ్, మంచి అభివృద్ధి చెందారు. నేను ట్రై చేస్తానని చెప్పి 3 నాణాలిచ్చి 3 విషయాలు తెలుసుకుంటాడు. మూడే. ఆ మూడేంటంటే ఫస్ట్ వచ్చిన నీతి ఏంటంటే, ఎక్కడికెళ్ళినా భార్యకి చెప్పకు. ఓకే. ఎక్కడికైనా బయట పని మీదకెళ్తున్నప్పుడు భార్యకి చెప్పకు. రెండోది, ఎప్పుడైనా నువ్వు తినేటప్పుడు, ఏదైనా తినేటప్పుడు రోడ్డు మీదుండి తినకు. అంటే పక్కకెళ్ళి తిను. ఎక్కడైనా ఎవరు కనిపించని చోటుకెళ్ళి తిను. మూడోదేంటి, ఎవరితో పందాలు కాయకు. బెట్టింగ్ జేయకు ఎవరితో. ఆ 3 తెలుసుకున్నాడు. సర్లే ఫస్ట్ ఈ 3 ట్రై చేద్దాము. తర్వాత చూద్దాము. ఈ మూడిట్లో పని చేస్తదా? పని చేయదా? తర్వాత చూద్దాము అనేసి అతను ఇంటికెళ్ళాడు. ఆయన బిజినెస్ మ్యాన్ గదా! బోలెడు డబ్బులుంటాయి ఇంట్లో. క్యాషు అది నాణాలు చాలా ఉంటాయి. గోల్డ్ నాణాలు, బంగారు నాణాలు, వెండి నాణాలు రకరకాలుగా బిజినెస్ దాన్ని బట్టి ఆహ్, కొన్ని మూటలు పెట్టుకున్నాడిట్లా. చిన్న చిన్న పాకెట్స్‌లో బిజినెస్ చేసేటప్పుడు డబ్బులు కావాలి కదా! అన్ని డబ్బులు ఒక దగ్గర పెట్టుకోరు. ఒక చిన్న చిన్న 10 నాణాలు ఒక్కొక్క 5, 6 బ్యాగుల్లో సంచుల్లో పెట్టుకున్నాడు. ఆయన హ్మ్. ఆయన బయటికి బిజినెస్‌కెళ్ళేటప్పుడు ఒక్కొక్క దగ్గర పెట్టుకున్నాడు. ఒకటేమో సంచిలో, ఒకటి చేతిలో, ఒకటి జేబులో అట్లా ఏవో ఆయనకున్న ప్లేసుల్లో 5 చిన్న చిన్న పొట్లాల్లాగా సంచులులో 10 నాణాలేసుకొని పెట్టుకున్నాడు. బిజినెస్‌కి కావాల్సిన డబ్బులు. అలానే రొట్టెలు సర్దుకొని వాళ్ళ భార్యకి చెప్తాడు. వాళ్ళ భార్య అడుగుతది. "ఎక్కడికెళ్తున్నావంటే" అంటాడు, "నేను బయటికెళ్తున్నాను" అంటాడు అంతే. ఎక్కడికి, ఏంటి అని చెప్పడు. హ్మ్. సరే ఆమె గూడా ఏమి అడగదు. ఎందుకంటే బిజినెస్ గదా! ఎళ్తున్నాడులే ఏదో అనుకోని ఎళ్లి వచ్చేస్తాడులే అనుకోని ఊరుకుంది. సో, ఇతనేం జేస్తాడు ఫస్ట్‌ది పాటించాడు. ఏం అవ్వలేదు. దానివల్ల యూజ్ ఏమి అనిపించలేదు. అంటే ఉపయోగం ఏం కనిపించలేదు అతనికి. సరేలే చూద్దాం రెండోది అని. రెండోదేంటి ఎప్పుడు దారిన తినకు. అంటే పక్కకెళ్ళి తినాలి. ఎక్కడో దూరం పక్కకెళ్ళి ఎవరు చూడని చోట తినాలి. సరే బయలుదేరాడు. ఒకటెలాగో పని జేయలేదు. రూ. 100 పోయాయా అనుకున్నాడు. అదే నాణాలు ఎంతైతే నాణాలిచ్చారో రూ. 100 ఒక నాణెమో ఏదో ఇచ్చాడు గదా! ఆ ధర్మపాలుడికి పోయిందేమో ఆయనిచ్చిన నీతి వాక్యాలేంటివి అనుకున్నాడు. అనుకోని రెండోదేంటి ఆహ్, దారిన తినకూడదని ఆకలేస్తుంది. అప్పుడేం జేశాడు కొంచెం దూరంగా ఒక బావి కనిపించింది. పాడుబడ్డ బావి. ఆ బావి దగ్గర ఎవరు ఉండరులే. ఈ దారిలో ఎందుకు తినడం అటు పక్కకు పోయి తిందాము. నీళ్ళు గూడా ఉంటాయేమో తాగుదాము అనుకోని ఎళ్ళాడు. ఎళ్ళి అక్కడ తిన్నప్పుడు అక్కడ పాడుపడ్డ బావి దగ్గరనే పిచ్చి మొక్కలుంటాయి. రకరకాల పిచ్చి మొక్కలు పువ్వులు అలాంటివన్నీ ఉంటాయి గదా! పాడుపడ్డ బావి. అక్కడ ఏదో జరిగి అతనికి కాళ్ళు మీద ఒక కురుపుండేది. నడిచేటప్పుడు ఏదో అయ్యి ఆ కురుపు పోయింది. ఆహ్, 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 ఆకులో, ఆ చెట్లో ఏదో మొత్తానికి ఆ పువ్వో ఏదో తగిలి ఆ కురుపు పింపురులాగా వచ్చిన కురుపు పోయింది. కాలు మీదున్న కురుపు తగిలి. అరే! భలేగా పోయింది గదా! అనుకున్నాడు. అనుకోని అది ఊడిపోయింది బేసిక్‌గా. అక్కడ కూర్చున్నాడు. కాసేపు తిన్నాడు. తిని చూసుకున్నాడు కాలు మీద అది పోయింది. అరే! ఇక్కడేదో ఉన్నట్టున్నాయి మొక్కలు. ఈ మొక్కలేవో ఔషధం మొక్కల్లాగా ఉన్నాయి. పోయింది కదా! అని తినేసి బయలుదేరాడు. బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అవి సంచులు పెట్టుకున్నాడు గదా! 5, 6 సంచులు పెట్టుకున్నాడు గదా! ఒక సంచి మిస్సింగ్. ఒకటి కనిపించట్లే సంచి. అరే! ఎక్కడ పోయింది? ఇందాక రొట్టె తింటున్నప్పుడు కిందేమైనా పడిపోయిందేమో అని దారిన పోతే దారిన తినుంటే ఎవరో దారిన పోయేవాళ్ళు తీసేసుకునేవారు సంచిని. కానీ ఈయనెక్కడ తిన్నాడు? ఎక్కడో బావి పక్కన తిన్నాడు. అక్కడ ఎవరు రావట్లేదు. పిచ్చి మొక్కలున్నాయి.
ఎళ్లి ఎతుక్కుంటే అతనిది దొరికింది. ఆ సంచి దొరికింది. ఇప్పుడు అనుకున్నాడు, హమ్మయ్య! ఫస్ట్‌ది పోతే పోయింది. ఈ సెకండ్ దాంట్లో 10 నాణాలున్నాయి. ఈ సెకండు నీతి వాక్యాల్లో పాటించాను గాబట్టి 10 నాణాలు లాభమే గదా! ఒక నాణెం బోయింది. ఫస్ట్‌ది బోయింది ఎలాగో అంటే పనికొచ్చిందో, పనికి రాలేదో తెలీదు. సెకండ్‌ది మాత్రం బాగా పనికొచ్చింది. కాళ్ళు మీద గాయం పోయింది. ఆ కురుపు పింపురులాగున్నది అది పోయింది. రెండోదేమైంది, ఆ పోయిన సంచి తినేటప్పుడు సంచి ఏదైతే ఉందో అది పడిపోయింది. దొరికింది. బయలుదేరాడు. బిజినెస్ చేసుకున్నాడు, పని చేసుకున్నాడు, వేరే ఊరికెళ్ళాడు, పని చేసుకున్నాడు, తిరిగొచ్చేసాడు. 2 నాణాలే 2 నీతి వాక్యాలు టెస్ట్ చేశాడు. మొత్తానికి బానే పనిచేసింది. ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆ ఊర్లో ఊర్లో ఈ జమీందారు ఒకతను వాళ్ళ అబ్బాయి, వాళ్ళ చిన్నబ్బాయి ఆయనకో అబ్బాయి ఉన్నాడనమాట. ఆ అబ్బాయి ఎక్కడో ఆడుతూ దెబ్బలు తగిలించుకున్నాడు. దెబ్బలు తగిలించుకొని ఏమైందో మొత్తం కాలంతా వాచిపోయింది. అప్పుడు ఆయనేం జేశాడు ఆ జమీందారు, ఆల్రెడీ డబ్బులున్నాయి ఈయన దగ్గర. ఎవరు హ్మ్, మన వ్యాపారి దగ్గర డబ్బులున్నాయి బాగానే. కానీ ఆ జమీందారు ఏం జేశాడు, ఎవరైతే మా అబ్బాయి కాళ్ళు బాగా జేస్తారో వాళ్ళని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి మంచి పేరు, ప్రతిష్ట అంటే ఈ జమీందార్‌కి, రాజుగారికి బాగా స్నేహం అన్నమాట. అక్కడికి తీసుకెళ్ళి మంచి పొజిషన్ ఇప్పిస్తాను. అంటే డబ్బులు గాదు, పవర్. ఇప్పుడు పవర్ అన్నమాట. రాజుగారి ఆస్థానంలో పని జేస్తున్నాడంటే అదొక పవర్ గదా! ఆ పొజిషన్ ఇప్పిస్తానని పాంప్లెట్‌లు పంచాడన్నమాట. అందరికి పంచాడు. అప్పుడు ఈయనకు గుర్తొచ్చింది. ఈయన కాలు మీద పుండు పోయింది గదా! ఆయనకేదో పుండుంది అది పోయింది. అక్కడేవో పిచ్చి ఔషధాలున్నాయి. అవి ఇవి అన్నీ ఉన్నాయి గదా! అది పోయింది. అప్పుడేమనుకున్నాడు, ఇప్పుడు పవర్ గావాలి. డబ్బున్న వాళ్ళెప్పటికి కూడా పవర్ గావాలి. అందుకని డబ్బున్న వాళ్ళందరూ పాలిటిక్స్‌లోకెళ్తారు. ఎందుకు? పవర్ గావాలి. అందరికి నేను గొప్ప అని చెప్పుకోవడానికి. సో, ఇప్పుడేమైంది? పవర్ గావాలి. ఇతను సడెన్‌గా మర్చిపోయాడు. ఫస్ట్ నీతి వాక్యం ఏంటి? భార్యకి ఏది చెప్పకూడదు. ఇతనేం చేశాడు? ఎళ్లి చెప్పాడు. "నీకు గుర్తుందా? నా కాలుకో గాయం ఉండేది. ఓ పింపురులాగా ఉండేది. అదంతా పోయింది. అక్కడ ఔషధాలున్నట్టున్నాయి. ఏవో, ఏవో ఉన్నాయి అక్కడ. గ్యారంటీగా ఆకులు, ఆ పువ్వులు తీసుకొచ్చి కొంచెం రుబ్బేసి నేను ట్రై చేస్తాను. ఈసారి పొజిషనొస్తే నేను రాజుగారి ఆస్థానంలో పెద్ద పొజిషన్ తీసుకుంటాను. మనకు మంచి పేరు, ఇప్పటిదాకా బిజినెస్ మ్యాన్ అనే పేరు గదా! డబ్బులున్నాయి. కానీ బిజినెస్ మ్యాన్ అనే పేరు గదా!" అని భార్యకి చెప్తాడు. ఇక ఫస్ట్‌ది ఎలాగో తప్పిచ్చేసాడు. పోయింది. ఆహా! అది చెప్పకూడనిది చేశాడు. మర్చిపోయాడు. గుర్తులేదు అతనికి. ఇకేమైంది, ఆ భార్య ఊరుకుంటదా? ఇంటి పక్కనోళ్ళు, ఇటు పక్కనోళ్ళు అందరూ ఈ పాంప్లెట్‌లొచ్చాయి గదా! అందరికి ఇంటికొచ్చింది గదా వార్త. జమీందారు కొడుక్కి ఇట్లా అయింది అని అందరికొచ్చేటప్పటికి ఏం జేశారు, వీళ్ళు ఆడోళ్ళు మాట్లాడుకుంటారు కదా! అప్పుడు ఈ అమ్మాయి ఊరుకుంటదా? పోయి ఏం జెప్పింది, మా ఆయన కాలు మీద కురుపు తగ్గిపోయింది. అక్కడ ఔషధాలున్నాయని అనుకుంటున్నాము. అక్కడికెళ్ళి మేము తెచ్చుకుంటాము అనే విషయాన్ని చెప్పేసింది. ఆ ఇంటి పక్కనోళ్ళుంటారు గదా! మరి ఆళ్ళు ఊరుకుంటారా ఆ అమ్మాయి? డబ్బులు ఇప్పుడు ఇంటి పక్కనోళ్ళు బీదోళ్ళు. వాళ్ళకి డబ్బులు గావాలి. ఈయనకు ఆల్రెడీ డబ్బులున్నాయి. ఏం జేస్తాడు పరిగెట్టుకుంటూ ఆవిడ భార్యకి పోయి చెప్పే లోపల ఈయన బయలుదేరాడు. ఆయనేం జేశాడు, ఇంటి పక్కనతను అద్దెకి ఒక ఎడ్ల బండి తీసుకొచ్చి ఈయన నడుచుకుంటూ వెళ్ళాడు ఈ వ్యాపారి. కానీ ఈ ఇంటి పక్కన అతను ఏం చేశాడు, మరి డబ్బులు కావాలి కదా! అద్దెకి తెచ్చుకొని ఒక ఎడ్ల బండిని ఫాస్ట్‌గా ఇతను కనిపించాడు. ఆయన కూడా అక్కడికే బయలుదేరాడు. ఆ బావి దగ్గరికి అక్కడ పిచ్చి ఔషధాలున్నాయి అని ఈ ఇంటి పక్కన ఆయన కూడా బయలుదేరాడు. దారిలో ఏమైంది ఈయన కనిపించాడు. "ఏమయ్యా ఎక్కడికెళ్తున్నావంటే" అన్నాడు. "నాకొక ఔషధం తెలుసు. దానికి తగ్గిపోద్దని" చెప్పి ఇంటి పక్కన అతను చెప్పాడు. ఆ జమీందారు కొడుక్కి తగ్గిపోద్ది. నేను ఆ పొజిషన్ తీసుకుంటాను. రాజుగారి దగ్గర నేను ఎట్లాగైనా పొజిషన్ తీసుకుంటాను అని చెప్తాడు. ఆ ఇంటి పక్కన అతను. అప్పుడు ఈ వ్యాపారి ఊరుకుంటాడా? విషయాలు చెప్పకూడదు గదా! అందరికి. అతనేం చేశాడు, "నాకు తెలుసు. నేను వెళ్తున్నాను" అని చెప్తే అప్పుడు మూడోదేంటి పందెం గాయకూడదు ఎవరితోటి. ఈ వ్యాపారి ఆ ఉద్రేకంతో వీళ్ళు మాట్లాడుకొని బెట్ కడతాడనమాట. నేనిచ్చిన ఔషధానికి గ్యారంటీగా తగ్గిపోద్ది అని బెట్ కాస్తాడు ఈ వ్యాపారి. అతనంటాడు, "సరే అయితే ఏం బెట్ కడదాము" అనంటే, "నేను గెలిస్తే మీ ఇంటికొచ్చి ఏదైనా ముట్టుకుంటా. ఆ ముట్టుకున్నది నాకిచ్చేయాలి నువ్వు" అని చెప్పాడు. ఆ ఇంటి పక్కనతను. ఇతను కాన్ఫిడెన్స్ గదా వ్యాపారికి. ఎలాగో అతని కాలు మీద పుండు తగ్గిపోయింది. అతనికి నమ్మకం ఎక్కువ. ఎందుకు నమ్మకం ఎక్కువ? ట్రై చేశాడు కాబట్టి రియల్‌గా. అతను ఇప్పుడు ఇంటి పక్కన అతనికి తెలీదు ఆ ఔషధాల గురించి. అని సరే అన్నాడు. అతను ఎడ్ల బండి మీద అతనెళ్ళిపోయాడు. ఇంటి పక్కన అతనెళ్ళిపోయాడు. ఇతనేమో మెల్లగా నడుచుకుంటూ ఎళ్ళాడు సగం దూరం. తర్వాత డౌటొచ్చింది. అరే! ఇతనికేమైనా తెలుసా? నేనెళ్ళే దారిలోనే ఇడ్ల బండిలో ఎళ్తున్నాడు. ఏమైనా తెలుసా అని
అప్పుడు గుర్తొచ్చింది. అమ్మని నేను మా భార్యకి జెప్పాను. ఆమె బోయి ఏమైనా చెప్పిందా అని అప్పుడు ఆలోచించడం మొదలెట్టాడు. ఇప్పుడు నడుచుకొని ఎంత దూరం వెళ్తాడు? అక్కడ దూరం ఆ బావి దగ్గరికెళ్ళాలని టైం పడతది కదా! అతను ఆల్రెడీ ఎడ్ల బండి మీద ఎళ్ళిపోయాడు. ఎడ్ల బండి ఇంకా ఫాస్ట్‌గా ఎళ్తది కదా! ఇప్పుడు నడుచుకొనెళ్ళాలి. అక్కడ ఔషధాలు తీసుకోవాలి. జమీందారు దగ్గరికెళ్ళాలి. ఇతని దగ్గర ఎడ్ల బండుంది. ఇంటి పక్కన అతని దగ్గరికి. ఏమైద్ది? ఎడ్ల బండి తీసుకొని అతని ఇంటికెళ్ళిపోతాడు ఎట్లాగైనా. ఇకేం జేయాలిప్పుడు? ఈ డౌటొచ్చింది. అమ్మా! రేపొద్దునొచ్చి ఇనప్పెట్టుంది. మా ఇంట్లో ఇనప్పెట్టెలో డబ్బులున్నాయి. ఇప్పుడది ఇనప్పెట్టి ముట్టాడంటే ఆయనకి జమీందారు దగ్గర నుంచి ఆ పొజిషనొస్తది. డబ్బులు గూడా పోతాయి. అరే! అత్యాస పడ్డానే, భార్యకి చెప్పానే అని అనుకోని ఏం జేశాడు, పరిగెట్టుకుంటూ అప్పుడు ఫస్ట్ ఏం జేస్తాం మనం మాత్రం ఇంటికెళ్ళి ఏదైనా దాచుకుంటాం మనవన్నీ. ఇతనేం జేశాడు, ఆ ధర్మపాలుడి దగ్గర పరిగెట్టాడు. ఎవరి దగ్గరైతే నీతి వాక్యాలున్నాయో పరిగెట్టాడు. ఓ 100 పెట్టాడు. పెట్టి నాకు సలహా ఇవ్వు నాయనా, నా నా వల్ల గావట్లేదంటే, ఇట్లా అయ్యింది అంటే, సరే నువ్వు 2 ఫెయిల్ చేసావు. పందెం కాయొద్దన్నాను కాసావు. భార్యకి చెప్పొద్దన్నా చెప్పావు. సరే ఈసారి నేను చెప్పింది చెయ్యి అని చెప్పి, ఆ ఇనపెట్టు తీసుకెళ్ళి అటక మీద పెట్టు అంటాడు ఫస్ట్. ఇనపెట్టెలో మీ ఇంపార్టెంట్ వస్తువులన్నీ ఇనపెట్టెలో ఏసేసి, ఆ ఇనపెట్టె తీసుకెళ్ళి అటక మీద పెట్టు అంటాడు. పెట్టిన తర్వాత ఇంట్లో ఒక నిచ్చెనుందా అని అడుగుతాడు. ఉంది అంటాడు. ఆ అటకకి నిచ్చెనేసి ఉంచు అన్నాడు. ఇనప్పెట్టె అటక మీదుంది. నిచ్చెనేసి ఉంచు. రెడీగా ఉంచు అన్నాడు. సరే అన్నాడు. మరి చెప్పింది చేశాడు ఈసారి. గబగబా అన్నీ ఇంట్లో ఈ వస్తువులు ఇంపార్టెంట్ వస్తువులు, నగలు అన్నీ తీసుకొని అక్కడ పెట్టేసి అతను చేశాడనమాట. ఏమంటారు మన అటక మీద అది పెట్టేసి ఇనప్పెట్టి నిచ్చెనేసి రెడీగా ఉంచాడు. ఇతను ఈ ఇంటి పక్కన అతను ఏం చేశాడు? ఎళ్ళాడు జమీందారు దగ్గరికెళ్ళాడు. అది మందిచ్చాడు. ఆ మందివ్వంగానే అది మానడం తగ్గిపోయింది. మొక్కలు పిచ్చి మొక్కలు అవన్నీ తీసుకొచ్చి రుబ్బేసి ఏదేదో చేశాడు మొత్తానికి. జమీందారు ఇంప్రెస్ అయిపోయాడు. ఆళ్ళ అబ్బాయికి కాలు సరిగ్గా అయిపోయింది. తొందరగానే గంటల్లోనే. ఇక మర్నాడు వచ్చాడు. మర్నాడు టైం అయిందిగ. ఇంటికొచ్చాడు. వీళ్ళింటికొచ్చి ఏమి తగలకుండా తలుపు, మంచం ఇదేంటి గోడలు ఏమి తగలకుండా ఇంట్లోకొచ్చాడు. ఇంట్లోకొచ్చి ఏమైంది, చూసాడు. ఆళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఇనప్పెట్టె ఒక దగ్గర ఉండేది గదా! ఆ పెట్టి అటక మీదుంది. అమ్మని ఈ వ్యాపారి ఏం జేశాడు, అన్నీ ఇందులో పెట్టి అక్కడ పెడతాడా అని, సరే అక్కడ పైరుంది గదా! అని ఎళ్లి నిచ్చెన ముట్టుకున్నాడు. ఏం జెప్పాడు, పందెమేంటి, ఏది ఫస్ట్ ముట్టుకుంటే అది రావాలి. అది తీసుకోవాలి. అప్పుడు ఇతనంటాడు, ఈ వ్యాపారి అంటాడు, "నువ్వు నిచ్చెన ఫస్ట్ ముట్టుకున్నావు. నిచ్చెన తీసుకొనెళ్ళు" అంటాడు. "లేదు, లేదు నేను నిచ్చెన ముట్టుకోలేదు. నేను పైన ఇనపెట్టె ముట్టడానికెళ్తున్నా" అంటే, "నాకది తెలీదు. నువ్వు పందెం గాసావు? నువ్వు ఏది ముట్టుకుంటే అది నువ్వు పట్టుకెళ్ళాలి. తీసుకెళ్ళు. ఇనపెట్టె పైనుంది. నువ్వు ఇనపెట్టె ముట్టుకోలే. ఫస్ట్ ముట్టుకుంది నిచ్చెన. అది ఎక్కడానికి పట్టుకున్నావు. సో, నువ్వు అది తీసుకొని వెళ్ళాలి" అని చెప్పి, ఆ పందాన్ని ఎలాగో ఆ ధర్మపాలుడి దయతో ఆ పందాన్ని గెలిసాడనమాట. ఇందులో ఈ కథ చిన్న పిల్లలకి చెప్పడానికి బావుంటది. సరదా కథ. కానీ మనమేం నేర్చుకోవాలి ఇందులో? ఎన్నో సార్లు ఎన్నో నీతి వాక్యాలు మనకి ఎన్నో మంచి విషయాలు ధర్మం గురించి, అబద్ధాల గురించి, అబద్ధాలు చెప్పొద్దని చెప్పి, ధర్మం పాటించాలని చెప్పి, మంచి చేయాలని చెప్పి ఎన్నో నీతి వాక్యాలు చెప్తారు మనకి. మనం అన్నీ పాటిస్తామా? పాటించం. ఏదో 1, 2 పాటిస్తాం. గొప్పగా ఫీల్ అయిపోతాం మనం అన్నీ వచ్చు అని. ఆయన డబ్బులు తీసుకొని ధర్మపాలుడు చెప్పాడు ఇవన్నీ. మనం డబ్బులు లేకుండా మనకు ఎంతోమంది గురువులు, ఎంతో మంచి విజ్ఞానాన్ని మన సనాతన ధర్మం ఎంతో చెప్పింది. అయినా మనమేం చేస్తాం? సగం పాటిస్తాం, సగం పాటించం. పాటిస్తే మొత్తం పాటిస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే మనం సగం పాటించి, సగం పాటించకుండా అనవసరంగా మన చేతులారా మనం ఇరుక్కుంటాం ప్రాబ్లమ్స్‌లో. ఇరుక్కొని ఏం చేస్తాం? మళ్ళీ భగవంతుడికి దండం పెట్టుకుంటాం. భగవంతుడా! నీకు కనికరం లేదా నా మీద? నన్ను ఇన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చావేంటి అని మళ్ళీ భగవంతుడిని ప్రశ్నిస్తాం. ఉల్టా ఎళ్లి. సో, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మన స్థితికి మనమే కారకులం. ఇన్ని మంచి విషయాలు నేర్చుకుంటున్నాం గదా! ఇన్ని మంచి విషయాలు నేర్చుకున్నప్పుడు దాన్ని ఉపయోగంలో పెట్టాలి. లేకపోతే ఇతనిలాగానే, ఈ వ్యాపారిలాగానే ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటాం. ప్రతిరోజు మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఈ జ్ఞానాన్ని మనం సద్వినియోగం జేసుకోవాలి. జీవితానికి ఉపయోగపడేలాగా ఉండాలి అంటే, దాన్ని మనం వాడుకలో పెట్టాలి. ప్రతీది చిన్నది, పెద్దది అన్నీ ఏది నేర్చుకున్నా మంచి విషయాలన్నీ గూడా వాడుకలో పెట్టాలి. వాడుకలో పెట్టినప్పుడే దాని రిజల్ట్ మనకు కనిపిస్తది. ఒక్కోసారి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ కనిపించకపోవచ్చు. ఫస్టు ఆ భార్యకి చెప్పాడు చూసారు కథలో?
అది ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ కనిపించలే. కానీ దాన్ని పాటిస్తూ ఉంటే రిజల్ట్ కొన్నిసార్లు లేట్‌గా అయినా సరే గ్యారంటీగా వస్తది. ఖచ్చితంగా వస్తది. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ.